పెట్టింది. ఫస్ట్ బాబు 3 నెలల నుంచి ఉందమ్మా. ఫస్ట్ వేరే ఇంట్లో ఉండింది. మేడం చిన్న బాబుని చూసుకోలేదని వేరే ఇంట్లో పెట్టింది ఆమె. అక్కడ 3 నెలలు అయింది. 2 నెలలు బాగా చూసుకునింది. 1 నెల నుంచి అలా ప్రవర్తిస్తుంది. ఆమె కబోర్డ్లో బట్టలు తీయడము, చేసుకోవద్దని చెప్పడము, అన్నము అట్లా ప్రవర్తిస్తా ఆమెను గదరుకుంటా అట్లా తిడతా వచ్చేసింది. మొన్న రాత్రికి ఎక్కువగా గొడవ వేసుకొని వారం నుంచి జీతం ఇవ్వలేదు. అమ్మ నాకు మా అమ్మ జీతం అంటే శాలరీ లేదు, ఇవ్వను, అడగద్దు, నువ్వు ఇంకొకసారి అడిగితే కొడతానని చెప్పింది. ఒక 8 కూడా వేసిందంటమ్మా. నీకు చెప్పింది అమ్మ. మీరు కూడా మెసేజ్ పెట్టారు, ప్రార్థన చేసి పెట్టారంటమ్మా. నాకు చెప్పింది, నేను మాట్లాడతాను, అమ్మగారితో ప్రార్థన చేయిస్తాను. రాత్రి మీకు ప్రార్థన చేయించాను. దేవుడి దయ వల్ల రాత్రే అక్కడ మా అమ్మ పిలిచి శాలరీ ఇచ్చి, ఇంకెప్పుడు నాకు కోపం తెప్పియకు, నేను ఫ్రెండ్లీగా ఉంటాను, నువ్వు నేను చెప్పినప్పుడు చేసుకొని తిను, నేను చేయకపోతే కానీ నువ్వు చేసుకొని తిను అని చెప్పిందంటమ్మా. నేను చర్చికి వెళ్తాను, మా చెల్లెలు పోతుంది క్రిస్మస్ కంటే, ఇంకా టైం ఉందిలే వెళ్దు అని చెప్పిందంటమ్మా. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవునికే మహిమ కలుగును గాక. అద్భుతం అసలు, చాలా అద్భుతం రా తల్లి. దేవునికే మహిమ కలుగును గాక. మరి జీతం ఇవ్వలేకుండా బాధ పెట్టిన మనిషి భోజనం పెట్టకుండా చెప్తానే ఉంటానమ్మా మీ గురించి. అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, చాలా అద్భుత సాక్ష్యాలు జరుగుతున్నాయి. నువ్వు కూడా దేవుడిని నమ్ముకో, హిందూ అక్క నువ్వు, మీరు కూడా మారండి. నేను కూడా క్రిస్టియన్ కదా, మీరు కూడా మారండి. దేవుడు మంచి కార్యం జరిపిస్తాడు, మన పట్ల ఎప్పుడు తోడుంటాడు, మనకి ఏ భయము ఉండదు, ధైర్యంగా ఉంటాము, దేనికి లోకంలో ఆశపడము, మన పట్ల ఎవరు ఇట్లా చేయరు అని చెప్పానమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎంత అద్భుతమో, ఎంత అద్భుతమో అసలు. నిజమే, మన ప్రార్థన ఎలాగెళ్తుందంటే ఫ్లైట్ లాగా వెళ్ళిపోతుంది సింహాసనం వద్దకి కదా, పరలోకం. అసలు నేను కూడా మీరు నాతో కూడా మాట్లాడారు, నా గురించి కూడా చెప్పానమ్మా, మీకు ఫోన్ లో మాట్లాడారు నా కోసం. నేను అదే మీరు ప్రార్థనలో రిక్వెస్ట్ పెట్టండి, చదువుకున్న వాళ్ళు ఉంటే అని చెప్పారు కదమ్మా. నేను పెట్టాను, మళ్ళీ 2 సార్లు డిలీట్ చేశానమ్మా. దేవుడు నేను చదువుకున్నాను కదా, ప్రార్థనే కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, చదవచ్చులే అని చెప్పి పెట్టి మళ్ళీ డిలీట్ చేసి నా మనసు ఒప్పుకోలేదమ్మా. నేను రక్షణ పొందాను కానీ చదవలేదు, బైబుల్ చదవలేదు, పూర్తి చేయలేదు, ముందుగా సిద్ధపాటు కలగలేని దేవునికి నేను ఏమని పెట్టనని చెప్పాను. దేవుడు ఆ రాత్రే నాకు మంచి కళ దర్శనం ఇచ్చాడమ్మా అని చెప్పాను కదమ్మా మీకు. మర్చిపోయి ఉంటారు మీరు, కానీ దేవుడికి స్తోత్రం అమ్మా. దేవుడు మహిమ కలిగిన గాక. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రతిరోజు బైబుల్ చదువుతున్నా. పొద్దున్న 3 గంటలకు లేసి బైబుల్ చదువుతున్నానమ్మా. ఈ ప్రార్థనలో రోజు దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ తెలుసున్న వాళ్ళకంటే ఏమీ తెలియని వాళ్ళు ఇలాగా ముందుకు వస్తుంటే ఎంతగా దేవుడు సంతోషిస్తారో కదండి. అన్నీ తెలుసున్న వాళ్ళైతే ఏదో చేయాలని ఆలోచిస్తారు, కానీ ఏమీ తెలియని వాళ్ళు ముందుకు వచ్చి ఇలాగా ఉంటే గనక దేవుడు ఏదో చేయాలి మీ పక్షాన్ని ఆలోచిస్తారు. ఆమెను చెప్పండి, అర్థమైందా మీకు? అన్నీ తెలుసున్న వాళ్ళు వచ్చి మనల్ని ఏదో చేయాలని వాళ్ళు అనుకుంటారు, కానీ ఏమీ తెలియని వాళ్ళు ఇక్కడికి వచ్చి దేవుడు అనుకుంటున్నారు కదా మీకేదో చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఆమె చెప్పండి. అన్యులకే ఎక్కువ స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి అమ్మగారు. అన్యులు దేవుడు నెరగడానికి కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అమ్మగారు. రక్షణ పొందిన వాళ్ళకంటే రక్షణ పొందని వాళ్ళకి తెలియని రీతిలో ఉన్న వాళ్ళకే దేవుడు మంచి కార్యాలు చేస్తున్నాడు. అదైతే నేను గొప్పగా చెప్తున్నానండి. నేను ఎంతగానో దేవుడిని దూషించాను, ప్రసంగం చెప్పే వాళ్ళని ఎంతగానో దూషించాను. ఎంత దూసుకెళ్ళిపోయిన మనిషిని ఈ రోజు దేవుని పాదాల దగ్గరికి వచ్చాను నేను. దేవుడిని ఎరగని వాళ్ళనే దేవుడు పట్టుకుంటున్నాడమ్మా, అది గొప్ప సాక్ష్యమే. ముందు ఫస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడిందమ్మా. చదువుకోలేదు, భాష రాదు, ఇంగ్లీష్ రాదు, చిన్నపిల్లోడు చూసుకోలేవు నువ్వు అని చెప్పి ఆమె కూడా అరిచేది. ఇద్దరు భార్య భర్తలు, మామ బాబా ఇద్దరు అరిచేవాళ్ళమ్మా. ఇక 6 నెలలు చేసింది ఆ ఇంట్లో. నేను చాలా బాధపడ్డాను, ఏం చేయాలో దిక్కు తెలియక ప్రార్థన చేసుకొని ఇల్లు చూసి అందరిని అడిగి ఆఖరికి ఆమె పెట్టింది, నేనే పెడతాను చూడు అని.
ఇప్పుడు మళ్ళీ ఒక 2 నెలలు బాగుండింది. ఇప్పుడు ఒక నెల నుంచి అట్లా మాట్లాడుతుంటే ఇంక నేనేం చేయలేనక్క. నా వల్ల కాదు. నేను దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నేను అమ్మగారికి చెప్పి ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా చెప్పు ప్రార్థన చేసుకో అని చెప్పాను. మీకు ప్రార్థన చేయించాను. దేవుడి దయ వల్ల ఆ మనసు కరిగించాడు. వెంటనే రాత్రే దేవుడు స్వస్థత, దేవుడు సాక్ష్యం చూపించేస్తాడు. అమ్మ మేలు ఆమేన్ చేశాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి చాలా అద్భుతం అండి ఇది. మరి జీతం తెచ్చిచ్చేసి నీకు ఏం కావాలంటే అవి వండుకొని తిని సెలవు కూడా వెళ్దిగాని అన్నదంట. మరి దేవుడు ఆ యొక్క యజమానులు ఈ సెలవులేదమ్మా అసలు. దాసురాల పట్ల రమ్మననింది. క్రిస్మస్ కి వెళ్తానంటే వెళ్ళుదులే అని చెప్పిందంటమ్మా. దేవుడు గొప్ప కార్యం జరిగించని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. అలాగే శాంతి కుమారి గారు ఎంతో బాధలో దుఃఖంలో వేదనలో ఉన్నారు. ఆ బిడ్డ నిమిత్తం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను కూడా పర్సనల్ గా చేస్తాను. మహోన్నతుడ సర్వాధికార సర్వశక్తి మంతుడ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నేను శాంతి కుమారి గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, బిడ్డ దుఃఖంలో వేదనలో బాధలో ఉంది ప్రభు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా తండ్రి నాయన ఏ బాధ అయినా ఏ